శివాజీ బిగ్ బాస్ తర్వాత ఆయనకి మాత్రం మంచి ఆఫర్సే వస్తున్నాయని చెప్పొచ్చు. ఇక కోడ్ సినిమా తర్వాత ఆయనకి లైఫే సెటిల్ అయిపోయిందని చెప్పాలి. మరి ప్రజెంట్ ఆయన మాత్రం ఒక వీడియోలో మాట్లాడింది అయితే ఫుల్ సర్క్యులేట్ అవుతుంది. ఎందుకంటే అందులో అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు రావడం విషయంలో మీరు ఏమనుకుంటున్నారు అని అడిగితే ఆయన మాత్రం 11 కూడా వేస్ట్ అండి, ఒక్కటి వస్తే బాగుండు, అసలు రాకపోతే ఇంకా బాగుండు అన్నట్టుగా మాట్లాడారు. ఎందుకు అంటే మరి అంత ద్వేషం ఎందుకు ఆ పార్టీ? ద్వేషం అనేం కాదు, ఆయన ముందు నుంచి కూడా టీడీపీ పార్టీకి పాజిటివ్గా ఉంటాడు ఆయన. సో మరి ఇప్పుడు ఏంటంటే ఈ ఇంటర్వ్యూలో అన్నాక అడుగుతారు ఖచ్చితంగా, సార్ ఇప్పుడు దానిపైన మీ ఇదేంటి, మీ థాట్ ఏంటి అని చెప్పి. సో అది ఎవరన్నా కలిసినప్పుడు ఒక పార్టీ ఓడిపోయింది, ఈయన ఒక టైంలో రాజకీయాలకు దగ్గరగా ఉండి ఏవేవో ఆపరేషన్ గరుడ లాంటివి చేసి ఒక మంచి సంచలనం సృష్టించాడు అనమాట. మరి అయితే రాజకీయాల నుంచి మళ్ళీ దూరంగా వచ్చి మళ్ళీ కాసేపు ఇప్పుడు సినిమాల్లో బిజీ అవుతున్నారు. సో మరి మన కోర్టుకి అలాగే 90sకి చాలా మంచి స్పందన వచ్చింది, ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఆయన యాక్టింగ్కి వస్తుంది అనమాట. సో ఇంకా ఛాన్స్లు అన్నీ కూడా ఆయన కాళ్ళ దగ్గరికి వస్తున్నాయి. మరి ఇలాంటి పాజిటివ్ టైంలో మళ్ళీ ఆయన ఏదో పొలిటికల్గా కామెంట్స్ చేసి సో మళ్ళీ ఏదన్నా చేస్తే ఆ మధ్యన పృథ్వీ గారు ఏదో అన్నారని చెప్పి ఒక సినిమా లైలా లాంటి దాన్ని సోషల్ మీడియా అంతా కూడా గట్టెక్కించి అంటే పోగొట్టేశారు అనమాట సినిమాని. సో మరి అదే పరిస్థితి ఇప్పుడు మళ్ళీ శివాజీ గారు ఇట్లా కామెంట్స్ చేస్తే అంత పాజిటివ్ వేలో వెళ్తున్నప్పుడు మళ్ళీ అట్లా కామెంట్ చేయడం అవసరమా అని చెప్పి కొంతమంది అయితే అంటున్నారు. బట్ ఏంటంటే శివాజీ గారు ఎప్పటి నుంచి కూడా ఆ పార్టీ పైన జగన్ గారిని ఎన్నోసార్లు అట్లా పార్టీలో ఉన్నప్పుడు విమర్శలు చేశారు. ఇప్పుడు అసలు అయితే మరి పార్టీలో లేరు కాబట్టి, అంటే సభ్యత్వం ఉంటుంది కానీ ఆయన పార్టీ యాక్టివిటీస్లో లేరు కాబట్టి, సో ఇప్పుడు ఏదన్నా మాట్లాడితే ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే మళ్ళీ యాక్టర్గా టైం స్టార్ట్ అయింది కాబట్టి అతన్ని ఎట్లా మళ్ళీ తొక్కేయాలి, ఎలా అతని పైన రాళ్ళు రువ్వాలనే విధంగా వీళ్ళు చూస్తూ ఉంటారనమాట. మరి ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాకి అస్సలు దొరకకూడదు ఒక యాక్టర్ అవడం ఉంటే, ఎందుకంటే వాళ్ళు ఎంతకైనా వెళ్ళిపోయి దాన్ని నేషనల్ ట్రెండ్ అయినా చేసి ఆ ఇచ్చే ₹5 కోసం వాళ్ళు చేసే డ్యూటీ ఏదైతే ఉంటుందో ఆ డ్యూటీ ఇప్పుడు మళ్ళీ శివాజీ గారి మీద కూడా చేస్తారేమో అనిపిస్తుంది. సో మరి ఆయన ఇట్లాంటి టైంలో అలా వేరే పార్టీల గురించో ఆయన పాత వీడియో అని చెప్పేసి కొందరు అంటున్నారు, కానీ చూస్తే మాత్రం రీసెంట్ టైమ్స్ లో బాగా సర్క్యులేట్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఇప్పటిదే అని చెప్పేసి చెప్తున్నారు. జనం అభిప్రాయం కూడా అదే. యాక్చువల్గా 11 కన్నా అసలు ఒకటే మేలు, ఒకటి వచ్చినా కూడా ఉపయోగం లేదు జగన్కి. సో నెక్స్ట్ టైం ఆ జగనే గెలుస్తాడేమో చూడాలి. ఎందుకంటే ఎవరైనా కూడా రాష్ట్రం అంతా కూడా వాళ్ళని హేట్ చేసే వాళ్ళని ఆ 11కి తీసుకొచ్చారు. వాళ్ళు ఇంకా అట్లానే కొనసాగిస్తే కనుక ప్రవర్తన నెక్స్ట్ టైం ఆ 11 పక్కన ఒకటి పోతుంది, ఒకటే మిగులుద్ది అనమాట. అది కూడా జగన్ రెడ్డి కొడతాడా లేదా వేరే వాళ్ళు ఎవరైనా కొట్టి ఆ ఒకటే సంపాదిస్తారా అనేది అప్పుడు రాజకీయాలకి అప్పుడు ఎలక్షన్ టైంకి చూడాలి. మరి శివాజీ గారు అయితే ఇప్పుడు ప్రైమ్ టైంలో ఉన్నారు, మంచిగా సినిమాలు చేసుకుంటూ అలా వెళ్ళిపోతే బాగుంటుంది, మళ్ళీ రాజకీయాల్లో వేలు పెట్టకుండా అని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.